తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు 33 జిల్లాలకు గాను 10 జిల్లాలు క్యాన్సిల్ చేసేసి 23 జిల్లాలకు మాత్రమే కుదించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది, దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలని అప్పుడే చెప్పాడు. అయితే దీని మీద కసరత్తు చేసిన తర్వాత సిరిసిల్ల, సిద్దిపేట లాంటి జిల్లాలను అయితే రద్దు చేయడానికి పక్కా ప్లాన్ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి ఇప్పుడు అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరావు కూడా ప్రకటించాడు. 23 జిల్లాలకు కుదించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు దీన్ని ఎందుకు కెలుకుతున్నారని కొంతమంది అన్నా, వాస్తవంగా సిరిసిల్ల లాంటి దాన్ని ఎందుకు జిల్లా చేశాడు అన్న విషయం కూడా చాలా మంది ఆలోచించారు. అక్కడ ఎటువంటి ఆదాయము లేదు, ఎటువంటి ఇది లేదు, అనవసరంగా అక్కడ జిల్లాని చేసి అక్కడ మళ్ళీ అధికారులు బదిలీ చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వానికి అనవసరమైనటువంటి ఖర్చే కదా అన్న విధంగా కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే షాద్ నగర్ ని జిల్లా చేస్తే బాగుంటుంది, అక్కడ ఆదాయం ఉంది, అక్కడ భూములు ఉన్నాయి, అలాగే రెవెన్యూ కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దీన్ని జిల్లాగా చేస్తే ఇంకా రియల్ ఎస్టేట్ పెరిగి తెలంగాణ రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా జిల్లా చేయమని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. దాన్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. అలాగే ఈ కేసీఆర్ కూడా 17 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒక 17 నుంచి 20 జిల్లాలు చేస్తే సరిపోయేది. 33 జిల్లాలు చేసి అధికారం వికేంద్రీకరణ అని చెప్పి లేదా అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 33 జిల్లాలు చేశాడు. అసలు అది ఏమేంటో కూడా అర్థం కాదు. ఒక విధంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయమే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే, కాకపోతే ఆల్రెడీ విభజించేసిన తర్వాత ఎవరికి వాళ్ళు జిల్లాలని ఆశపడ్డారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ 10 జిల్లాలని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ప్రజలు అసంతృప్తికి వెళ్తారు, అసంతృప్తి పడతారు. కాబట్టి అది కాంగ్రెస్ కి నష్టమైన విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మల్లగొల్లాలు పడిన తర్వాతనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. కానీ ఖచ్చితంగా ఆ 10 అయితే రద్దు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. లోక్సభ ఆధారితంగానే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకి వెళ్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అది దీర్ఘకాలికంగా పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చు కాంగ్రెస్ కి.